నమస్తే అండి. ఇదో చూడండి, ఒకప్పుడు ఇది బాగా చీడపీడలు అంటే తెల్లటి పురుగులాంటి జిగురులాగా అట్లా పట్టింది. మొత్తం అట్లా ఉంటే కారం చల్లాను, కారం నీళ్లు చల్లాను, కారం కలిపి, పొడి కారం అండి కలిపి చల్లాను. అప్పటి నుంచి మొగ్గలు చీడపోయింది, మొగ్గలు ఇంత చక్కగా వస్తున్నాయి. ఇలా వచ్చిన మొగ్గ పువ్వు పూయబోయే ముందు రాలిపోయేదండి. ఇప్పుడు అలా కాకుండా చక్కగా ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవరు. ఈరోజు విచ్చుకున్నది. మొన్న 2 పూలు వచ్చాయి కానీ నేను వీడియో పెట్టలేదు. ఇదిగోండి మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇదిగోండి ఇవ్వండి మొగ్గలు చక్కగా వస్తున్నాయి, చూస్తున్నారా? కొత్త కొత్త మొగ్గలు. ఇదో చూడండి, మొగ్గ మీదైనా కానీ చీడ పట్టుతుంది కదండి తెల్లగా. ఆ చీడ పట్టినప్పుడు కొంచెం కారపొడి చల్లండి, అది చల్లితే అది అంత తొరిగిపోతుంది. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నిన్న పైడిపత్తి మందారాకి నేను పైనే చూశాను, ఆకులు బాగుంది చెట్టు అనుకున్నాను. కానీ కింద చూసేటప్పటికి తెల్లగా చీడ పట్టిందండి. ఆ చీడకి కారం వేసి బాగా రుద్దేశాను. అదిగోండి, ఆ రుద్దేసిన తర్వాత ఇలా ఉంది. నేనంతా కారంతో వదిలేసాను, ఈరోజు వాటర్ పెట్టేశాను. చక్కగా ఇలా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఇలా తెల్లగా వచ్చినప్పుడు మొక్క చూసుకొని మీరు తీసేస్తూ ఉండండి. కొంచెం కారం అదని ఎక్కువ పూసి రుద్దొద్దండి, పైగా ఇచ్చుకోండి. ఇలా ఎక్కడన్నా మీకు చీడ పట్టింది అన్నప్పుడు అంతవరకు తెంపేసేయండి. చూడండి మొక్క ఎంత చక్కగా వచ్చిందో. అసలు మొక్క ఎండిపోద్దేమో అనిపించింది, బాగా వస్తుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎందుకంటే కారం దేనికైనా కారం అంటే మంట కాదండి, భయపడి పరిగెత్తుతాయి. ఇదిగోండి చూడండి మొగ్గలు. ఇది లైట్ కలర్ అండి, అంటే బాగా నిండు ఎల్లో కాదు. ఇది ముద్ద. నిన్న వీడియోలో పెట్టింది అయితే అది ఒంట్రెక్క, అది నిండు కలరు, ఇది ముద్ద. చూడండి ఎంత బాగా ఉందో. ఈరోజు ఇచ్చిన ముద్ద మందారం లైట్ కలర్ అండి. ఇది నాకైతే బాగుంది. మొగ్గలు బాగా వస్తున్నాయి, చక్కగా వస్తున్నాయి. చిన్న చెట్లేనండి, పెద్ద పెద్దవి అవుతున్నాయి. చూసారా? అదేవిధంగా నిన్న పూసిన మందార ఎండిపోయింది. ఈ మందార వేరు, ఇది ఒంట్రెక్క వస్తుంది. ఈ కలర్ వేరు. చూడండి ఎంత బాగుందో ఈ మందార. దీనికి కూడా కారం ఇచ్చాను, అంటే ఎందుకంటే ఆకులు ఇలా వడిలిపోయి బలహీనంగా ఉంటున్నాయని ఇచ్చాను. పక్కన చూడండి ఎలా వస్తుందో మందార. ఇదండి చక్కగా పువ్వు పూస్తుంది, చక్కగా వస్తుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదండి నిన్న పూసిన మందార.